హాయ్ గైస్, నా పేరు చైతన్య. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మన ప్రీవియస్ వీడియోలో వీపీసీ అంటే ఏంటి, వీపీసీ యొక్క ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం వీపీసీ యొక్క ల్యాబ్ గురించి చూద్దాం. దానికంటే ముందు మనకు 2 నోట్ పాయింట్స్ చెప్పుకోవాలి. ఆ నోట్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చి ఐపీ అడ్రస్, సెకండ్ వచ్చి నాట్ గేట్వే వర్సెస్ నాట్ ఇన్స్టెన్స్. ఫస్ట్ ఐపీ అడ్రస్ గురించి చూద్దాం. ఈ ఐపీ అడ్రస్ అనేది 3 టైప్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ టైప్ వచ్చేసి టైప్ ఏ. టైప్ ఏ వచ్చేసరికి 10.0.0.0/8. ఈ టైప్ ఏ వచ్చేసరికి 10.0.0.0/8 అనే ఐపీ అడ్రస్ రేంజ్తో మనకి టైప్ ఏ అనేది డివైడ్ చేశారు. సెకండ్ వచ్చి టైప్ బి. టైప్ బి వచ్చేసరికి 172.16.0.0/12 నుంచి 172.31.0.0/12 అనేది ఐపీ అడ్రస్ రేంజ్తో డివైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చి టైప్ సి. ఈ టైప్ సి వచ్చేసరికి 192.168.0.0/16 ఐపీ అడ్రస్ రేంజ్తో మనకి టైప్ సి అనేది డివైడ్ చేశారు. అసలు ఈ టైప్ ఏ, టైప్ బి, టైప్ సి అంటే చూద్దాం. ఫస్ట్ వచ్చి టైప్ ఏ. ఈ టైప్ ఏలో మనకి దాదాపు 10 lakhs ఐపీ అడ్రసెస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఈ టైప్ బి వచ్చేసరికి మనకి థౌజండ్స్లో మనకి ఐపీ అడ్రస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైప్ సి. టైప్ సిలో వచ్చేసరికి మన పర్సనల్గా యూజ్ చేసుకునే రేంజ్ ఈ టైప్ సి అనమాట. ఈ ఐపీ అడ్రస్ రేంజ్నే మన ఈ AWS టెర్మినాలజీలో సిఐడిఆర్ బ్లాక్ అంటాం. సిఐడిఆర్ బ్లాక్. అసలు ఈ by18 అని, by12 అని, by16 అని ఎలా డివైడ్ చేస్తారంటే, మన పర్సనల్ కంప్యూటర్ రేంజ్లో మన ఐపీ అడ్రస్లు ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా పర్సనల్ కంప్యూటర్ ఐపీ అడ్రస్ ఏంటంటే, మీరు ఐపీ అడ్రస్ చెక్ చేసుకోవాలంటే సిఎండి కొట్టి ఇక్కడ ఐపీ కాన్ఫిగ్ అని కొట్టండి. సో మీరు చూస్తున్నారు ఇక్కడ నా ఐపీ అడ్రస్ వచ్చేసరికి 192.168.0.9. సో ఈ ఐపీ అడ్రస్ నాకు ఎలా వస్తుందంటే, నా ఐపీ అడ్రస్ వచ్చేసరికి 192.168.0.9/32 అనే ఐపీ అడ్రస్ రేంజ్తో మనకి నా ఐపీ అనేది కనబడింది. ఈ 32 అంటే ఏంటంటే, ఈ ఐపీ అడ్రస్ లాస్ట్ రేంజ్ వచ్చేసరికి మన 32. సో మనం ఈ 32ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, దానికి ఒక చిన్న ఫార్ములా ఉంది. అంటే ఏంటంటే 2^32 - 32 = 2^0. 2^0 అంటే 1. నా ఐపీ అడ్రస్ నా ఒక్కడికే ఉంది కాబట్టి మనం ఈ 192.168.0.0/32 అని పెట్టుకున్నాం. సో 32 అంటే 1. నా ఒక్కడికి ఐపీ ఉంది కాబట్టి ఇక్కడ 32 పెట్టుకున్నాం. సో మనకి ఇలా థౌజండ్స్లో ఐపీ అడ్రస్లు కావాలి, లేదా ల్యాక్స్లో మనకి ఐపీ అడ్రస్ కావాలంటే మనం ఈ by8, by12, by16 అని పెట్టుకుంటాం. సో ఈ ఫస్ట్ 32 వచ్చేసరికి మన ఐపీ అడ్రస్ లాస్ట్ రేంజ్ అనమాట. మన ఐపీ అడ్రస్ లాస్ట్ రేంజ్ వచ్చి -32/32. సో 32 పెట్టుకున్నాం. ఈ సెకండ్ 32 ఎందుకంటే మనం ఎంతైతే రాస్తామో, by8, by12 రాస్తామో అది ఇక్కడ పెట్టుకోవాలి. సో నేను by16 పెట్టుకుంటే 2^32 - 16 అంటే 2^16. 2^16 అంటే 65,536 ఐపీ అడ్రస్ అనేవి మనకి క్రియేట్ అవుతాయి అనమాట 2^6/16 పెట్టుకుంటే. సో మన వీపీసీలో ఈ సిఐడిఆర్ బ్లాక్ ఎలా ఉంటుందంటే, ఈ 3 టైప్స్ అప్లికబుల్ అవుద్ది ఈ మన వీపీసీలో. కాకపోతే ఈ AWS ఓన్లీ by16 నుండి మాత్రమే అలౌ చేస్తుంది. సో by16 నుంచి మాత్రమే మన వీపీసీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు ఏ వీపీసీ తీసుకున్నా లేదా క్రియేట్ చేసిన by16 అనే ఐపీ అడ్రస్ రేంజ్ తీసుకున్నా మీరు ఈ వీపీసీ అనేది క్రియేట్ చేసుకోగలరు. by16 కన్నా లోపల ఈ AWS అనేది అలౌ చేయదు. సో నెక్స్ట్ వచ్చి మనకి నాట్ గేట్వే వర్సెస్
NAT ఇన్స్టెన్స్. ఈ NAT అనేది 2 టైప్స్లో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి NAT గేట్వే, సో సెకండ్ వచ్చేసరికి NAT ఇన్స్టెన్స్. సో మనం ఈ NAT గురించి మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఈ NAT ఎలా పనిచేస్తుంది అంటే, ఈ ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న సర్వర్స్ బయటికి వెళ్ళాలంటే వాళ్ళు ఇక్కడున్న రౌట్ టేబుల్లో పర్మిషన్ తీసుకొని ఈ పబ్లిక్ సబ్నెట్లో ఉన్న NAT సర్వర్కి లోపలికి వచ్చి ఇక్కడ ఉన్న ఈ NATకు ఉన్న పర్మిషన్ తీసుకుని బయటికి ఎలా గ్లోబల్లీ యాక్సెస్ అవుతుంది అన్నమాట. బాగానే ఉంది, కానీ లాస్ట్ వీడియోలో నేను ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవాలంటే కంపల్సరీగా పబ్లిక్ IP అనేది మ్యాండటరీ థింగ్ అని చెప్పాను. కానీ ఈ ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న సర్వర్స్కి ఓన్లీ ప్రైవేట్ IP మాత్రమే ఉంటుంది. కానీ ఎలా ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోగలం అని మీకు ఒక డౌట్ రావచ్చు. దానికి ఇక్కడ NAT అనేది మీకు సొల్యూషన్ లాంటిది. ఈ ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న సర్వర్స్కి ఇంటర్నెట్ అనేది అందించడమే ఈ NAT ఒక పని. ఇది ఇంటర్నెట్ అనేది ఎలా అందిస్తుందంటే, ఇక్కడ ఉండే సర్వర్స్కి ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న ఈ ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న సర్వర్స్ ప్రైవేట్ IP మాత్రమే ఉంటుంది. సో ఈ ప్రైవేట్ IPతో ఇక్కడ ఉన్న ఈ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఇక్కడ ఉన్న NATతో కనెక్ట్ అయ్యి దీనికి ఉన్న పబ్లిక్ IP తీసుకుని ఇంటర్నెట్కి అనేది కనెక్ట్ అవుతుంది. సో అలాగే మీ అప్లికేషన్ ట్రాఫిక్ కూడా లోపలికి రావాలంటే త్రూ NATలో నుంచే లోపలికి వచ్చి ఇక్కడ పర్మిషన్ చెక్ చేసుకుని ఇక్కడ పర్మిషన్ తీసుకుని ఇలా ఈ ప్రైవేట్ సబ్నెట్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న అప్లికేషన్ సర్వర్లోకి హిట్ అవుతుంది అన్నమాట. కానీ మనకి ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఇప్పుడు ట్రాఫిక్ అనేది 1000 రిక్వెస్ట్ వస్తే మన NAT అనేది ఇప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా పనిచేస్తుంది. కానీ ఇన్ కేస్ మీ రిక్వెస్ట్ అనేది 1 lakh రిక్వెస్ట్ అనేది మీ అప్లికేషన్కి వచ్చింది, అప్పుడు ఈ NAT అనేది వర్క్ చేస్తుందా అంటే చేయదు. ఎందుకంటే 1 lakh రిక్వెస్ట్ వస్తే ఈ సర్వర్ అనేది లోడ్ ఎక్కువైపోయి సర్వర్ అనేది హ్యాంగ్ అవ్వడం కానీ క్రాష్ అవ్వడం కానీ జరుగుతుంది. ఈ NAT అనేది కూడా ఈ పబ్లిక్ సబ్నెట్లో ఉండే ఒక సర్వర్. సో సర్వర్ అనేది హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఈ రిక్వెస్ట్ అని ఒకేసారి పడితే దాని లోడ్ తట్టుకోలేక క్రాష్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఈ ప్రాబ్లం వస్తుందని అమెజాన్ తీసుకొచ్చిన కాన్సెప్టే ఈ NAT గేట్వే. ఈ NAT గేట్వే అనేది టోటల్గా అమెజాన్ వాడే హ్యాండిల్ చేస్తాడు. మనం చేయాల్సింది ఏంటంటే దానికి ఒక చిన్న ఎలాస్టిక్ IP క్రియేట్ చేసి దానికి అటాచ్ చేయడమే. ఈ NAT గేట్వే కాకుండా మనకి ఈ NAT ఇన్స్టెన్స్ అని కూడా ఒకటి ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఈ NAT గేట్వే అనేది మీరే హ్యాండిల్ చేయరు, అమెజాన్ వాడే దీన్ని హ్యాండిల్ చేస్తాడు. కానీ ఈ NAT ఇన్స్టెన్స్ వచ్చేసరికి మీ ఆర్గనైజేషన్ వాళ్ళే హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఈ NAT గేట్వే సపరేట్ సాఫ్ట్వేర్ అంటూ ఈ అమెజాన్ వాడే చూసుకుంటారు. దానికి ఎన్ని రిక్వెస్ట్ వస్తే ఆ రిక్వెస్ట్ తగ్గట్టుగా మీ సర్వర్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటాడు. కానీ ఈ NAT ఇన్స్టెన్స్లో వచ్చేసరికి ఈ NAT ఇన్స్టెన్స్ అనేది కంప్లీట్గా మీ ఆర్గనైజేషన్ వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. సో మీరు 10,000 వస్తాడనుకుంటే 1 lakh రిక్వెస్ట్ అనేది వచ్చినాయి. సో ఆటోమేటిక్గా మీరు సర్వర్ అనేది అప్గ్రేడ్ చేయాలి. అప్గ్రేడ్ చేయాలంటే కంపల్సరీగా మీ సర్వర్ అనేది డౌన్ చేయాలి. కొన్ని సెకండ్స్ పాటు డౌన్ చేస్తేనే మీ సర్వర్ అనేది అప్గ్రేడ్ అయ్యి మీ సేల్ అనేది ఆపకుండా జరుగుతూ ఉంటుంది. సో ఈ NAT ఇన్స్టెన్స్లో మనకు వాడే సాఫ్ట్వేర్ వచ్చేసరికి కంపల్సరీగా మన లైనక్స్ సాఫ్ట్వేర్ మనం యూజ్ చేయాలి NAT ఇన్స్టెన్స్కి. ఈ NAT గేట్వే మన చిన్న ఒక ఎలాస్టిక్ IP ఒకటి క్రియేట్ చేసి దానికి అటాచ్ చేస్తే సరిపోతుంది. కానీ ఈ NAT ఇన్స్టెన్స్ అనేది మనమే హ్యాండిల్ చేయాలి కాబట్టి మనకు ఒక కీపేర్ అనేది యూజ్ చేస్తాం. కీపేర్ ఈస్ నథింగ్ బట్ మన సర్వర్కి వాడే పాస్వర్డ్ లాంటిది. ఒక పాస్వర్డే కాదు, ఈ NAT ఇన్స్టెన్స్కి సంబంధించిన నెట్వర్క్ అయి ఉండొచ్చు, లేదా హార్డ్వేర్ అయి ఉండొచ్చు, లేదా ర్యామ్ అయి ఉండొచ్చు, కంప్లీట్గా మీరే హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. సో అందుకని రియల్ టైంలో ఈ NAT ఇన్స్టెన్స్ అనేది ఎంకరేజ్ చేయరు, ఓన్లీ NAT గేట్వేనే ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే మన సేల్ అనేది ప్రెడిక్ట్ చేయలేము. 10,000 రిక్వెస్ట్ వస్తాయి అనుకుంటే 1 lakh రిక్వెస్ట్ వస్తే ఈ సర్వర్ అనేది హ్యాంగ్ అవుద్ది. అందుకని మనం ఈ అమెజాన్ ప్రొవైడ్ చేసే ఈ NAT గేట్వేనే ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే ఒకవేళ రిక్వెస్ట్ అనేది ఎక్కువైతే ఆటోమేటిక్గా ఈ అమెజాన్ వాడే బ్యాక్ ఎండ్లో సర్వర్ అనేది ఇంక్రీజ్ చేస్తారు కాబట్టి మనకి ఏ ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇక్కడైతే మన ఆర్గనైజేషన్ కంప్లీట్గా హ్యాండిల్ చేసి వస్తుంది. ఒకవేళ సేల్ ఇంక్రీజ్ అయితే మన ముందు పెట్టుకున్న ఈ నెట్వర్క్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో ఈ ఇన్స్టెన్స్కి అది ఫెయిల్ అవుద్ది అనమాట. అందువల్ల ఈ NAT ఇన్స్టెన్స్ అనేది ఎంకరేజ్ చేయరు. మనం ఇక్కడ చిన్న నోట్ పాయింట్ ఒకటి చెప్పుకుందాం. ఇక్కడ సేల్ అంటే ఏంటంటే మనం ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ అని ఉంటుంది కదా, దాన్నే ఇక్కడ మనం సేల్ అంటున్నాం. ఇప్పుడు మనం ఈ పీస్ ఒక ల్యాబ్ గురించి చూద్దాం. సో దానికి ముందు నేను నా AWS అకౌంట్లోకి లాగిన్ అవుతున్నాను. సో ఇది నా AWS అకౌంట్. నేను ప్రజెంట్ ముంబై రీజియన్లో ఉన్నాను. కావాలంటే మీరు
ఏదైనా రీజియన్కి వెళ్ళి చూసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్లో విపిసి అని కొట్టండి, ఈ విపిసి అనేది వస్తుంది. సో ఇది నా విపిసి డాష్ బోర్డు. ప్రజెంట్ ఒక విపిసి రన్ అవుతూ ఉంది. సో ఇది మన డిఫాల్ట్ విపిసి ముంబై రీజియన్కి. ఇప్పుడు మన విపిసి ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఈ విపిసి అనేది టూ టైప్స్గా క్రియేట్ చేయొచ్చు. ఒకటి వచ్చి విపిసి విజార్డ్. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి విపిసి విత్ సింగిల్ పబ్లిక్ సబ్నెట్, అంటే ఒక సబ్నెట్ ఉండి ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యే మీరు చూస్ చేసుకుంటారా, లేదా విపిసి విత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్నెట్స్. సో ఇక్కడ మనకు పబ్లిక్ సబ్నెట్ ఉంటుంది, ప్రైవేట్ సబ్నెట్ ఉంటుంది, దాంతోపాటు నాట్ కూడా ఉంటుంది. ఇంకోటి వచ్చి విపిసి విత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్నెట్స్ అండ్ హార్డ్వేర్ విపిఎన్ యాక్సెస్. ఇది విపిఎన్ యాక్సెస్ అంటే మీ కంపెనీ యొక్క ఆన్ ప్రమైస్ డేటా సెంటర్ ఉంటుంది కదా, ఆ డేటా సెంటర్ కనెక్ట్ చేసుకోవడానికి ఈ విపిఎన్ అనేది వాడతాం. సో నెక్స్ట్ వచ్చి విపిసి విత్ ప్రైవేట్ సబ్నెట్ అండ్ ఓన్లీ హార్డ్వేర్ విపిఎన్ యాక్సెస్. సో సింగిల్ సబ్నెట్ విత్ విపిఎన్ యాక్సెస్ అనమాట. సో మన రియల్ టైంలో యూస్ చేసేది ఏంటంటే విపిసి విత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్నెట్స్ యూస్ చేసుకుంటాం. ఒకవేళ మీరు ఆర్గనైజేషన్ విపిఎన్ కనెక్ట్ చేసుకోవాలంటే ఈ సెలెక్ట్ చేసుకుని విపిఎన్తో సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ చేసుకుంటే సరిపోతుంది. కానీ మనకి విపిఎన్ డేటా సెంటర్ అనేది లేదు కాబట్టి మనం విపిసి విత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్నెట్స్ చూస్ చేసుకుంటున్నాం. సెలెక్ట్ కొట్టండి. సో ఫస్ట్ IPv4 సిఏడిఆర్ బ్లాక్ చెప్పాను కదా, ఈ సిఏడిఆర్ బ్లాక్ బై 16 IP అడ్రస్ రేంజ్తోనే మన విపిసి అనేది స్టార్ట్ అవుతుంది. సో దానికోసం మనం ఈ 3 టైప్స్ ఆఫ్ IP అడ్రస్ మనం యూస్ చేసుకోవచ్చు. ఏదో 10 సిరీస్ కానీ, 172 సిరీస్ కానీ, 192 సిరీస్ కానీ, ఏ సిరీస్ అయినా మనం యూస్ చేసుకుని బై 16 అనే ఈ సఫిక్స్తో మనం విపిసి అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ నేను 10 సిరీస్తో నేను విపిసి అనేది లాంచ్ చేస్తాను. మీరు కావాలంటే 172 లేదా 192 పెట్టుకొని చేసుకోవచ్చు, కానీ నేను 10 సిరీస్ని నేను చూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ IPv6 సిఏడిఆర్ బ్లాక్ అని ఉంది. ఇక్కడ మీకు IPv6 ఫార్మాట్లో కావాలంటే IPv6 ఫార్మాట్లో పెట్టుకోవచ్చు. సో మన కాన్ఫిగరేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనకి బెస్ట్ ప్రాక్టీస్ అంటే IPv4. సో IPv4 సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చి విపిసి నేమ్ మై విపిసి అని పెట్టుకుంటున్నాను నేను. నెక్స్ట్ వచ్చి పబ్లిక్ సబ్నెట్ విత్ IPv4 సిఏడిఆర్ బ్లాక్. ఈ సిఏడిఆర్ బ్లాక్ 2 టైప్స్గా డివైడ్ చేస్తుంది. అదేంటంటే పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్ అని 2 సబ్నెట్స్ ఉంటాయి. ఈ సబ్నెట్ అనేది బై 24తో స్టార్ట్ అవుతుంది అనమాట. బై 24 మ్యాండటరీ కాదు, బై డిఫాల్ట్ 24 ఉంటుంది. మీ ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ బట్టి మీరు బై 20, బై 22 అలా కూడా మీరు లాంచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి అవైలబిలిటీ జోన్. నేను ఏ అవైలబిలిటీ జోన్ పిక్ చేసుకోవాలో అడుగుద్ది అనమాట. ఇక్కడ నేను ఏపీ సౌత్ 1A చూస్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చి పబ్లిక్ సబ్నెట్ నేమ్. మీ పబ్లిక్ సబ్నెట్కి నేమ్ ఏమి ఇచ్చుకుంటానని నేను పబ్లిక్ అని ఇచ్చుకుంటాను. నెక్స్ట్ వచ్చి ప్రైవేట్ సబ్నెట్ IPv4 సిఏడిఆర్ బ్లాక్. నేను 10.0.1.0 బై 24 అనే IP అడ్రస్తో ప్రైవేట్ సబ్నెట్ని క్రియేట్ చేసుకుంటున్నా. మీరు కావాలంటే మార్చుకోవచ్చు IP అడ్రస్లు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వచ్చి అవైలబిలిటీ జోన్. నేను ఏ అవైలబిలిటీ జోన్ పెట్టుకుంటా అంటే 1Bలో పెట్టుకుంటా. ప్రైవేట్ సబ్నెట్ నేమ్ ప్రైవేట్ సబ్నెట్ అని ఎంచుకుంటాను డిఫాల్ట్గా. నెక్స్ట్ వచ్చి నాట్ గేట్వే. చెప్పాక నాట్ గేట్వే అని ఇప్పుడు. సో దానికి మన ఎలాస్టిక్ IP అనేది కావాలి. ఇక్కడ ఎలాస్టిక్ IP అనేది లేదు, మనకి ఒకటి ఉంది, నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఒకవేళ లేకపోతే సర్వీసెస్కి వెళ్ళండి. ఇక్కడ ఎలాస్టిక్ IP ఉంది కదా, ఎలాస్టిక్ IPకి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అలొకేట్ న్యూ ఎలాస్టిక్ IP ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ IPv4 IPv6 అడుగుద్ది. IPv4 ఇచ్చేయండి. ఇక్కడ అలొకేట్ అంటే కొత్త ఎలాస్టిక్ IP క్రియేట్ అవుతుంది మీకు. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను కొత్తది క్రియేట్ చేయట్లా. ఒకవేళ మీరు నాట్ ఇన్స్టెన్స్ యూస్ చేసుకుంటే నాట్ ఇన్స్టెన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మీరు ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ లాంచ్ చేయాలనుకుంటున్నాను. నేను T2 నానో నుంచి i3 16x లార్జ్ వరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఏ సర్వర్ సెలెక్ట్ చేసుకోవాలో చూసుకోండి. నెక్స్ట్ వచ్చి కీ పేరు. ఈ చెప్పాను కదా, కీ పేరు అంటే ఒక పాస్వర్డ్ లాంటిది మీ సర్వర్కి.
మీ నాట్ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఈ ఇన్స్టెన్స్ టైప్ ఇవ్వాలి, నెక్స్ట్ వచ్చి ఈ పాస్వర్డ్ అనేది ఇవ్వాలి. సో నేను నాట్ ఇన్స్టెన్స్ని కాకుండా నాట్ గేట్వేని యూజ్ చేసుకుంటున్నాను. సో యూజ్ నాట్ గేట్వే ఇన్స్టెంట్ అండ్ అలోకేట్ అయిపోయింది ఎలాస్టిక్ ఐపీ ఒకటి. నెక్స్ట్ వచ్చి సర్వీస్ ఎండ్ పాయింట్స్. ఈ సర్వీస్ ఎండ్ పాయింట్స్ అనేది ఈ సపరేట్ టాపిక్ అనమాట. ఇది మన S3 చెప్పినప్పుడు మనం ఈ సర్వీస్ ఎండ్ పాయింట్ గురించి చెప్పుకుందాం. ఇప్పుడు దీనికి అవసరం లేదు. ఈ సర్వీస్ ఎండ్ పాయింట్స్ అంటే ఏంటంటే మీ ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న సర్వర్స్ అవుట్ ఆఫ్ ఆర్గనైజేషన్ కనెక్ట్ అవ్వాలంటే మనం ఈ సర్వీస్ ఎండ్ పాయింట్స్ అనేది యూస్ చేసుకొని కనెక్ట్ అవుతాం. దీని గురించి నేను S3 చెప్పినప్పుడు మాట్లాడతాను. నెక్స్ట్ వచ్చి ఎనేబుల్ డిఎన్ఎస్ సోర్స్ నేమ్స్. ఈ ఎనేబుల్ డిఎన్ఎస్ సోర్స్ నేమ్స్ అంటే ఏంటంటే అనేది మీ కంపెనీలో సపరేట్ ఒక సర్వర్ మెయింటైన్ చేస్తాడు. ఆ సర్వర్ యూజ్ దాన్ని యూజ్ చేయాలనుకుంటే మీరు నో అని పెట్టండి. ఒకవేళ మీ డిఫాల్ట్ అమెజాన్ వాడే యూజ్ చేసుకోవాలనుకుంటే ఎస్ అని పెట్టండి. నెక్స్ట్ వచ్చి హార్డ్వేర్ టెనెన్సీ. హార్డ్వేర్ టెనెన్సీ ఈజ్ నథింగ్ బట్ ఇక డిఫాల్ట్ డెడికేటెడ్ రెండు ఉంటాయి. ఈ డెడికేటెడ్ అంటే ఏంటంటే మన AWSలో ఒక ర్యాక్ అనేది ఉంటుంది. ఆ ర్యాక్లో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వర్స్ అనేవి ఉంటాయి. ఆ సర్వర్కి సంబంధించి నెట్వర్కింగ్ కానివ్వండి, లేదా సెక్యూరిటీ కానివ్వండి, కంప్లీట్గా మీకే డెడికేట్ చేస్తారనమాట. అలా కాకుండా డిఫాల్ట్ పెట్టుకుంటే మనకి ఒక ర్యాకే ఉండదు, మనకు చాలా ర్యాక్స్ అనేవి ఉంటాయి మన AWS డేటా సెంటర్లో. సో ఆ ర్యాక్స్ అనేది షేర్ అవుతూ ఉంటాయి. ఆ షేర్ అయిన ర్యాక్స్లో నుంచి మనకు సర్వర్ అనేది అలొకేట్ అవుతుంది డిఫాల్ట్ పెట్టుకుంటే. ఈ డెడికేటెడ్ పెట్టుకుంటే మనకి కాస్టింగ్ అనేది ఉంటుంది. ఈ డిఫాల్ట్తో పోలిస్తే డెడికేటెడ్ అనేది చాలా కాస్ట్ అండ్ ఆల్సో సెక్యూరిటీ అనేది హైలో ఉంటుంది డెడికేటెడ్ వల్ల. సో మ్యాక్సిమం మన ఆర్గనైజేషన్లో వాడే సర్వర్స్ అన్నీ డిఫాల్ట్గానే పెట్టుకుంటాం. కొన్ని మన రిక్వైర్మెంట్ని బట్టి మనం డెడికేటెడ్ అనేది చూస్ చేసుకుంటాం. సో ఇది VPC ఎలా క్రియేట్ చేసుకోవాలో ఒక మెథడ్లో. ఇక్కడ క్రియేట్ VPC అని కొట్టండి. ఇక్కడ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూసారా వెయిటింగ్ ఫర్ నాట్ గేట్వే అని ఉంది. ఈ నాట్ గేట్వే అంటే ఏంటంటే మనం ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ చేసాం కాబట్టి అది బ్యాక్ ఎండ్లో ఒక సర్వర్ క్రియేట్ చేసుకొని ఆ ఎలాస్టిక్ ఐపీ అనేది అటాచ్ చేసుకుంటుంది. సో అందుకని ఇంత టైం పడుతుంది. నేను వీడియోని పాస్ చేస్తున్నాను. సో మన VPC అనేది ఇలా క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మై VPC అని పెట్టాం కాబట్టి మీకు లాస్ట్ వీడియోలో ఒక రీజియన్లో ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉంటే అన్ని సబ్నెట్స్ అనేవి క్రియేట్ అవుతాయని చెప్పాం కదా. సో మన VPCలో ఎన్ని సబ్నెట్స్ క్రియేట్ అయినాయో చూద్దాం. సో సబ్నెట్స్కి వెళ్తే సో ఇక్కడ ప్రైవేట్ సబ్నెట్, పబ్లిక్ సబ్నెట్ అనేవి ఉన్నాయి. సో ఈ మనం క్రియేట్ చేసిన ప్రైవేట్ సబ్నెట్, పబ్లిక్ సబ్నెట్. సో మీరు ఇక్కడ చూస్తే అవైలబుల్ IPv4 అడ్రస్లో ఇక్కడ 251 IP అడ్రస్ ఉన్నాయి, కానీ ఇక్కడ 250 IP అడ్రస్లు మాత్రమే ఉన్నాయి. మీకు చెప్పిన దాని ప్రకారం ప్రతి సబ్నెట్లో సేమ్ IP అడ్రస్ అనేది లాంచ్ అవుతాయి. కానీ ఇక్కడ ఈ పబ్లిక్ సబ్నెట్లో ఒక సర్వర్ అనేది లాంచ్ అవ్వలేదు. ఎందుకంటే మన పబ్లిక్ సబ్నెట్లో నాట్ అని పెడతాం కదా, ఆ నాట్ అనేది ఈ ప్రైవేట్ సబ్నెట్కి అటాచ్ అయి ఉంటుంది. సో అందుకని ఈ పబ్లిక్ సబ్నెట్లో మన ఒక సర్వర్ అనేది తగ్గిందనమాట. అందుకే మనకి ఇక్కడ 250 అని IP అడ్రస్లో వచ్చినాయి. సో ఈ పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్ అనేది మనం క్రియేట్ చేసిన VPCలోంచి వచ్చింది. కానీ ఇక్కడ ఈ ఖాళీ ఉంది కదా, ఈ ఖాళీనే మన డిఫాల్ట్ VPC కదా, ఆ డిఫాల్ట్ VPC యొక్క సబ్నెట్స్ అనమాట. సో మీరు చూసినట్టయితే ఇక్కడ 4091 అనే IP అడ్రస్లు ఉన్నాయి. సో ఈ 4091 IP అడ్రస్లో ఏంటంటే మన ప్రైవేట్ సబ్నెట్. ఈ 4090 ఉన్నది మన పబ్లిక్ సబ్నెట్ అనమాట. సో మన డిఫాల్ట్ VPC యొక్క పబ్లిక్ సబ్నెట్ ఇది. సో నెక్స్ట్ వచ్చి రౌట్ టేబుల్స్లో 3 రౌట్ టేబుల్స్ ఉన్నాయి. ఈ 3 రౌట్ టేబుల్స్లో మన VPC సంబంధించిన ఎలా చెక్ చేసుకోవాలంటే మన VPC యొక్క ID ఉంటుంది కదా, ఆ VPC యొక్క ID ఇక్కడ చూసుకుంటే మన VPC ID వచ్చేసరికి 00E1తో స్టార్ట్ అయిందనమాట. ఈ VPC ID యూస్ చేసుకుని మనం దీన్ని ఐడెంటిఫై చేయగలం. సో మనకి ఏ రౌట్ టేబుల్ ఎలా మనకు తెలుస్తుందంటే మనం ఇక్కడ ఫస్ట్ రౌట్ టేబుల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రూట్స్ ఉంది కదా, ఈ రూట్స్ అనేది మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఏముంది, ఈ నాట్ ఉంది. మనకి ఈ నాట్ అనేది అసోసియేట్ ఉంది ఈ రూట్ టేబుల్కి. సో
సో ఈ నాట్ అసోసియేటెడ్ అయిన రూట్ టేబుల్ మనం ఏమని పిలుస్తామంటే మెయిన్ రూట్ టేబుల్ అంటాం. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే ఈ రూట్ టేబుల్కి మనకు ఏది కనెక్ట్ అయిందంటే ఇంటర్నెట్ గేట్వే కనెక్ట్ అయింది. సో ఇంటర్నెట్ గేట్వే మనం దేనికి కనెక్ట్ చేస్తామంటే పబ్లిక్ సబ్నెట్ కనెక్ట్ చేస్తాం. సో ఈ పబ్లిక్ సబ్నెట్ మనం ఏమని పిలుస్తామంటే కస్టమ్ రూట్ టేబుల్ అంటాం. సో దాని పేరు పెట్టుకుందాం ఇక్కడ కస్టమ్. దీన్ని ఏమని పిలుస్తామంటే మెయిన్. మీరు ఇంకా ఈజీగా కనుక్కోవాలంటే మన ఇక్కడ మెయిన్ ఉంది కదా, ఈ మెయిన్ కింద ఎస్ అని ఉంది. ఈ ఎస్ ఉన్నదాన్ని మనం ప్రైవేట్ సబ్నెట్ రూట్ టేబుల్ అంటాం. ఈ నో అన్న దాన్ని మనం పబ్లిక్ సబ్నెట్ రూట్ టేబుల్ అంటాం. నెక్స్ట్ వచ్చి ఇంటర్నెట్ గేట్వేస్. సో మన VPC ఐడి ఏంటంటే 0.00E1. సో మన VPC ఒక ఇంటర్నెట్ గేట్వే వచ్చేసరికి ఇది మన ట్యాక్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి దీనికి పేరేం పెట్టలేదు. ట్యాక్స్ ఇవ్వాలంటే ఇక్కడ ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చి నాట్ గేట్వేస్. సో ఈ నాట్ గేట్వే ఒక డీటెయిల్స్ చూడాలనుకుంటే మీరు ఇలా పైకి డ్రాగ్ చేయండి. ఈ నాట్ గేట్వేకి మనం అలొకేట్ చేసిన ఎలాస్టిక్ IP అడ్రస్ 3.7.210. ఈ నాట్ గేట్వే అటాచ్ చేసిన VPC యొక్క ఐడి ఏంటంటే VPC 0.0E13. అండ్ ఈ నాట్ గేట్వే కూడా ఒక సర్వర్ లాంటిది కదా, ఆ సర్వర్ కూడా మనకు ప్రైవేట్ IP అనేది ఉంటుంది. సో ఆ ప్రైవేట్ IP సంబంధించిన అడ్రస్ ఇది నాట్ గేట్వే ఐడి ఇది. సో ఇది VPC ఒక విధంగా క్రియేట్ చేసుకోవాలంటే నేను ఇంకో విధంగా చెప్తాను VPC ఎలా క్రియేట్ చేసుకోవాలో. దానికంటే ముందు మీరు యువర్ VPCని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్రియేట్ VPC అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నేమ్ ఇవ్వండి మీ VPC యొక్క నేము. నేను మాన్యువల్ VPC అని ఇస్తాను. ఇందాక మనం 10 సిరీస్తో మనం CADL బ్లాక్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం డిఫరెంట్ CADL బ్లాక్ తీసుకుందాం. 192.168.0.0/16 ఇస్తున్నాను. టెండెన్సీ వచ్చేది నేను డిఫాల్ట్ పెట్టుకుంటున్నాను. డెడికేటెడ్ పెడితే నాకు చాలా కాస్ట్ అనేది పడుతుంది కాబట్టి నేను డిఫాల్ట్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ క్రియేట్ కొట్టండి. సో VPC అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ వచ్చి సబ్నెట్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ క్రియేట్ సబ్నెట్ అనేది కొట్టండి. ఇక్కడ నేమ్ ఇవ్వండి మీ సబ్నెట్ నేము. నేను వచ్చి మాన్యువల్ పబ్లిక్ అని ఇస్తున్నా. మన VPC సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మన VPC ఏంటంటే మాన్యువల్ VPC. ఏ అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేసుకుంటా అది ఇవ్వండి. 1A ఇస్తున్నా. ఈ పబ్లిక్ సబ్నెట్ ఒక IP రేంజ్ ఇక్కడ ఇవ్వండి. 192.168.2.0/24 అని ఇస్తున్నా. బెస్ట్ ప్రాక్టీస్. క్రియేట్ నొక్కండి. సో మన పబ్లిక్ సబ్నెట్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు వచ్చి ప్రైవేట్ సబ్నెట్ చూద్దాం. మాన్యువల్ ప్రైవేట్. నెక్స్ట్ వచ్చి VPC మాన్యువల్ VPC మన VPC. నెక్స్ట్ వచ్చి అవైలబిలిటీ జోన్ నేను 1B తీసుకుంటున్నాను. ఇక్కడ 1B అనే రూల్ ఏం లేదు, మీరు 1A కూడా తీసుకోవచ్చు. ఒక అవైలబిలిటీ జోన్లో 2 సబ్నెట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మనం డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్లో పెట్టుకుంటే మనకి సెక్యూర్గా ఉంటుంది మన డేటా అనేది. సో మన ప్రైవేట్ సబ్నెట్ ఒక IP అడ్రస్ రేంజ్ వచ్చేసరికి 192.168.5.0/24 ఇస్తున్నా. ఇక్కడ క్రియేట్ కొట్టండి. క్లోజ్. సో మనకి పబ్లిక్ ప్రైవేట్ రెండు క్రియేట్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చి రౌట్ టేబుల్స్. క్రియేట్ రౌట్ టేబుల్ కొట్టండి. ఫస్ట్ వచ్చి కస్టమ్ రౌట్ టేబుల్ క్రియేట్ చేద్దాం. మాన్యువల్ కస్టమ్. మన VPC సెలెక్ట్ చేసుకోండి. మాన్యువల్ VPC. ఇక్కడ ట్యాక్స్ అని ఇవ్వాలంటే ఇచ్చుకోండి. క్రియేట్ నొక్కండి. నెక్స్ట్ వచ్చి మెయిన్ రౌట్ టేబుల్. కస్టమ్ మెయిన్. మన VPC వచ్చేసి మాన్యువల్ VPC. క్రియేట్. మన రూట్ టేబుల్ క్రియేట్ చేస్తే సరిపోదు, మనకు రూట్ టేబుల్ ఒక రూట్స్ కూడా మనం చెప్పాలన్నమాట. సో మనం ఫస్ట్ ఈ కస్టమ్ రూట్ టేబుల్కి చూద్దాం. ఇక్కడ రూట్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి.
ఇక్కడ మనకి బై డిఫాల్ట్గా 192.168.0.0/16 అని ఇచ్చారు. ఇది లోకల్ అంటే ఏంటంటే విత్ ఇన్ యువర్ విపిసి కమ్యూనికేట్ అవ్వడానికి మనం లోకల్ అనే ఇది ఇచ్చి మనం కమ్యూనికేట్ అనేది అవుతుంది. అలా కాకుండా మనకు గ్లోబల్లీ యాక్సెస్ కావాలంటే మనం ఇంకో రూల్ అనేది పెట్టాలి. ఇక్కడ ఆ రూల్ ఎలా ఉంటుందంటే ఇక్కడ యాడ్ రూల్ కొట్టండి. ఈ కస్టమ్ రూట్ టేబుల్కి మనం ఏం అటాచ్ చేస్తామంటే మనం ఇంటర్నెట్ గేట్వేని అటాచ్ చేస్తాం. సో ఇంటర్నెట్ గేట్వేకి ఐపీ అడ్రస్ వచ్చేసరికి 0.0.0/0 ఇక్కడ ఇచ్చి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఇంటర్నెట్ గేట్వే కదా. సో ఇంటర్నెట్ గేట్వే కానీ సో ఫస్ట్ నేను ఇంటర్నెట్ గేట్వే అనేది క్రియేట్ చేసుకోవాలి. ఒకటి ఇంటర్నెట్ గేట్వేకి వెళ్ళండి, క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే, ఇక్కడ పేరు ఇవ్వండి మాన్యువల్ IGW క్రియేట్. ఇక్కడ పైన అటాచ్ టు విపిసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మన విపిసి ఏంటంటే మాన్యువల్ విపిసి. సో మాన్యువల్ విపిసి క్లిక్ చేసి అటాచ్ కొట్టండి. సో మన మాన్యువల్ విపిసికి అటాచ్ అయిపోయింది ఇంటర్నెట్ గేట్వే. సో ఇప్పుడు రూట్ టేబుల్స్కి వెళ్ళండి. సో కస్టమ్ రూట్ టేబుల్, ఎడిట్ రూట్స్, యాడ్ రూట్ 0.0. సో కస్టమ్ రూట్ టేబుల్కి మనం ఇంటర్నెట్ గేట్వే అని ఇస్తాం, అటాచ్ చేస్తాం. సేవ్ రూట్స్. సో అలాగే ఈ మెయిన్ రూట్ టేబుల్ కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. ఈ మెయిన్ రూట్ టేబుల్కి ఏం క్రియేట్ చేస్తామంటే మన NAT అనేది అటాచ్ చేస్తాం అన్నమాట. సో దీనికి కూడా 192.168.0.0/16 అని ఇచ్చారు కదా. సో ఇది కూడా ఆ సబ్నెట్లో ఉండే సర్వర్స్తో కమ్యూనికేట్ అవ్వడానికి మనం ఈ రూల్ అనేది ఇస్తాం అన్నమాట ఈ రూట్ టేబుల్లో. సో మనం NAT అనేది అటాచ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎడిట్ రూట్స్ కొట్టండి, యాడ్ రూట్ 0.0 వచ్చింది. ఇక్కడ NAT సెలెక్ట్ చేసుకోండి, NAT గేట్వే. సో NAT గేట్వే కూడా లేదు, NAT గేట్వేని క్రియేట్ చేసుకోవాలి మనం ఇప్పుడు. సో NAT గేట్వేకి వెళ్ళండి, ఇక్కడ క్రియేట్ NAT గేట్వే ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నేమ్ ఇవ్వండి మాన్యువల్ NAT గేట్వే. సో ఈ NAT గేట్వేని మనం ఏ సబ్నెట్లో పెడతామంటే పబ్లిక్ సబ్నెట్లో పెడతాం. సో ఇది మన పబ్లిక్ సబ్నెట్. సో ఈ NAT గేట్వేకి మనకు ఎలాస్టిక్ ఐపీ కావాలి కాబట్టి ఇక్కడ చూద్దాం, ఇక్కడ నో ఎలాస్టిక్ ఐపీ ఉంది. ఇక్కడ పక్కన అలోకేట్ న్యూ ఎలాస్టిక్ ఐపీ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఎలాస్టిక్ ఐపీని క్రియేట్ చేస్తుంది. కిందకు వచ్చి క్రియేట్ కొట్టండి. సో మన NAT గేట్వే అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు రూట్ టేబుల్స్కి వెళ్ళండి, మెయిన్ రూట్ టేబుల్, ఎడిట్ రూట్స్, యాడ్ రూట్ 0.0/0. ఇక్కడ NAT గేట్వే సెలెక్ట్ చేసుకోండి, మీ NAT గేట్వే పేరు వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుని సేవ్ కొట్టండి. సేవ్ అయిపోయింది. మనం ఈ రూల్స్ రాస్తే సరిపోదు, ఈ సబ్నెట్ అనేది అటాచ్ చేసి ఉండాలి. సో అది ఎలా అటాచ్ చేస్తామంటే ఇక్కడ సబ్నెట్ అసోసియేషన్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇలా కిందకు వస్తే ఇక్కడ రెండు ఉన్నాయి మనకి సబ్నెట్స్. మన సబ్నెట్ ఏంటంటే మన సబ్నెట్కి నేమ్ ఇచ్చాం, ఎడిట్ కొట్టండి. మీరు కొంచెం ఇక్కడ జరిపితే మీకు కనిపిస్తుంది, ఇక్కడ మాన్యువల్ ప్రైవేట్ ఉంది కదా. సో మనం ఇప్పుడు మెయిన్ రూట్ టేబుల్లో ఉన్నాం. మెయిన్ రూట్ టేబుల్కి మనం ఏ సబ్నెట్ అటాచ్ చేస్తామంటే ప్రైవేట్ సబ్నెట్. సో ప్రైవేట్ సబ్నెట్ వచ్చేసరికి మాన్యువల్ ప్రైవేట్, దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ సేవ్ కొట్టండి. సేవ్ అయిపోయింది. అలాగే కస్టమ్ రూట్ టేబుల్ కూడా, కస్టమ్ రూట్ టేబుల్కి ఎడిట్ కొట్టండి. కస్టమ్ రూట్ టేబుల్ మనం ఏమి ఇస్తామంటే పబ్లిక్ సబ్నెట్ ఇస్తాం. ఇక్కడ పబ్లిక్ సెలెక్ట్ చేసి సేవ్ కొట్టండి. సో అది ఇంకా ఏం మిగిలాయంటే మనకి NACLs అని మన డిఫాల్ట్గా
క్రియేట్ అయ్యి ఉంటాయి. మన డిఫాల్ట్గా వచ్చేసరికి మీ వీపీసీలో ఎన్నైతే సబ్నెట్స్ ఉన్నాయో అన్ని ఎన్ఏసిఎల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో మనం క్రియేట్ చేసిన ఈ మాన్యువల్ వీపీసీకి 2 సబ్నెట్స్ ఉన్నాయి. ఈ 2 సబ్నెట్స్కి 2 ఎన్ఏసిఎల్స్ అనేవి ఉన్నాయి. కానీ డిఫాల్ట్ వీపీసీకి 3 సబ్నెట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 ఎన్ఏసిఎల్స్ అనేవి క్రియేట్ చేసి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి సెక్యూరిటీ గ్రూప్. ఈ సెక్యూరిటీ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ మీ సిస్టమ్కి ఉండే ఫైర్ వాల్ లాంటిది. సో ఈ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెక్యూరిటీ నేము డిస్క్రిప్షన్ ఇస్తే సరిపోద్ది, కానీ ఇక్కడ బాగా క్లమ్జీగా ఉంటుంది, మనకి అర్థం కాదు. సో ఈ సెక్యూరిటీ గ్రూప్స్ అనేది నేను EC2 చెప్పినప్పుడు ఈ సెక్యూరిటీ గ్రూప్ గురించి ఇంకా డీప్గా చెప్తాను. సో ఇది మన VPC ల్యాబ్ అనమాట. సో మనం ఇలా ఈ 2 టైప్స్లో మనం VPC అనేది క్రియేట్ చేసుకోవచ్చు. కానీ రియల్ టైంలో మనం సెకండ్ మెథడ్నే యూజ్ చేస్తారు. మన ఫస్ట్ మెథడ్ మై VPC ప్రాసెస్ అనేది చెయ్యరు. ఇది ఓన్లీ లర్నింగ్ పర్పస్ మాత్రమే నేను మై VPC అనేది క్రియేట్ చేశాను. సో మనం రియల్ టైంలో ఎలా ఉంటుందంటే మాన్యువల్గా క్రియేట్ చేస్తాం మన VPCని. సో మీరు ఇదే బాగా ప్రాక్టీస్ చేయండి. సో మన మాన్యువల్ VPC ఒక డిస్క్రిప్షన్ మాట ఇది. మన మాన్యువల్ VPC ఒక VPC ID ఇది. అండ్ మన ఏ CADR బ్లాక్లో క్రియేట్ చేస్తామో ఆ CADR బ్లాక్ ఇది. అండ్ మన NACL మన ఓనర్ అంటే మన అకౌంట్ ఓనర్ ఒక ID ఇది. అలాగే మనం ఏ రూట్ టేబుల్ యూజ్ చేస్తున్నామో చెప్పేది. అండ్ ఇంకో నెక్స్ట్ వచ్చేసి CADR బ్లాక్. మనం ఏ CADR బ్లాక్లో ఈ VPC అనేది క్రియేట్ చేస్తామో ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఫ్లో లాగ్స్. ఈ ఫ్లో లాగ్స్ అంటే ఏంటంటే మీ VPC రేంజ్లో ఏదైతే లాగ్స్ అయితే జనరేట్ అవుతాయో ఆ లాగ్స్ని జనరేట్ చేసేది ఈ ఫ్లో లాగ్స్. క్రియేట్ ఫ్లో లాగ్ కొట్టండి. సో ఇక్కడ ఫిల్టర్ ఉంది కదా, ఆ ఫిల్టర్ దగ్గర యాక్సెప్ట్ రిజెక్ట్ ఆల్ ఉంది. ఇక్కడ రిజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ రిజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మీ VPC రేంజ్లో ఏదైతే రిజెక్ట్ అయినాయో ఆ రిజెక్ట్ అయిన వర్డ్స్ సెలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చి మ్యాక్సిమం అగ్రిగేషన్ ఇంటర్వెల్. ఈ మ్యాక్సిమం అగ్రిగేషన్ ఇంటర్వెల్ అంటే ఏంటంటే ఎన్ని నిమిషాలకి మీ VPC లాగ్స్ అనేది ఈ రిజెక్ట్ అనే వర్డ్ ఎన్ని నిమిషాలకి ఒకసారి చెక్ చేస్తుంది అన్నమాట. ఒకసారి చెక్ చెప్పేదే ఈ అగ్రిగేషన్ ఇంటర్వెల్. నెక్స్ట్ వచ్చి డెస్టినేషన్ అంటే సెండ్ టు క్లౌడ్ వాచ్ లాగ్స్ అండ్ సెండ్ టు S3 బకెట్. ఈ సెండ్ టు క్లౌడ్ వాచ్ లాగ్స్ అంటే ఏంటంటే ఈ క్లౌడ్ వాచ్ అంటే ఏంటంటే మన AWS రేంజ్లో మానిటరింగ్ చేసేదే ఈ క్లౌడ్ వాచ్ అనమాట. సో ఈ క్లౌడ్ వాచ్లో మన లాగ్స్ అనేది జనరేట్ చేస్తాం. సో మీ లాగ్స్ అనేది క్లౌడ్ వాచ్ లాగ్ గ్రూప్లో ఎలా లేకపోతే S3 బకెట్లో సెండ్ చేయాలనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో S3 అయితే S3 బకెట్ ఒక నేమ్ ఇస్తాం. ఇక్కడ క్లౌడ్ వాచ్ అయితే క్లౌడ్ వాచ్ గ్రూప్ ఒక లాగ్ గ్రూప్ అని నేమ్ ఇస్తాం. సో మనకు ఏం లేదు కాబట్టి ఇప్పుడు చూపించట్లా. నెక్స్ట్ వచ్చి IAM రోల్. ఈ IAM రోల్ అంటే ఏంటంటే ఈ VPC అనేది ఒక సర్వీస్, అలాగే ఈ క్లౌడ్ వాచ్ అనేది కూడా ఒక సర్వీస్ అనమాట. సో ఈ సర్వీస్ టు సర్వీస్ కమ్యూనికేట్ చేసేది మన AWSలో రోల్ అంటాం. ఈ రోల్ అనేది మన యూజర్ క్రెడెన్షియల్స్తో యూజ్ చేసుకుని మనం ఈ రోల్ అనేది క్రియేట్ చేస్తాం, కానీ అది బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తుంది. సో నేను ఈ రోల్ గురించి మనం IAM చెప్పినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా డీప్గా. అలాగే ఈ క్లౌడ్ వాచ్ లాగ్ గ్రూప్ అనేది నేను క్లౌడ్ వాచ్ చెప్పినప్పుడు నేను ఈ ఫ్లో లాగ్స్ గురించి కూడా చెప్తాను. కిందకు వస్తే ఇంకా ఇక్కడ లాగ్ రికార్డ్ ఫార్మాట్ అని ఉంది. ఇక్కడ ఫార్మాట్ అంటే AWS డిఫాల్ట్ ఫార్మాట్ అంటే JSON ఫార్మాట్లో మీ లాగ్స్ గ్రూప్ అనేది చూపిస్తుంది అనమాట. అలా కాకుండా నాకు JSON వద్దు, నాకు వేరే ఫార్మాట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఏదైతే యాప్ మీ స్క్రిప్ట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ స్క్రిప్ట్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో మీకు ఇక్కడ ఫార్మాట్ ఉంది కదా, ఈ ఫార్మాట్ ఏ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోవాలో ఇక్కడ చూసుకుంటే సరిపోద్ది. సెలెక్ట్ చేసుకొని క్రియేట్ కొట్టండి సరిపోతుంది. సో ఇలా మన VPC అనేది క్రియేట్ చేసుకుంటాం. సో నేను 2 టైప్స్ చెప్పాను VPC క్రియేషన్ అనేది. మనం రియల్ టైంలో యూజ్ చేసేది ఏంటంటే మనం మాన్యువల్ VPC అనమాట. ఈ మాన్యువల్ VPC ప్రాసెస్ని మనం రియల్ టైంలో యూజ్ చేస్తారు, కానీ మనం ఫస్ట్ చెప్పిన ఈ మై VPC కాన్సెప్ట్ అనేది యూజ్ చేయరు. సో ఇది ఈ VPC ఒక ల్యాబ్ గురించి వీడియో. సో మన నెక్స్ట్ వీడియోలో మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూట్. సో దీంతో మనకి మన ఫస్ట్ కాన్సెప్ట్ VPC అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కాన్సెప్ట్ ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూట్ EC2 గురించి మాట్లాడుకుందాం. EC2 అంటే ఏంటి, ఎలా ఎందుకు యూజ్ చేస్తారని చెప్పుకుందాం. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.